గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఇవాళ రేపు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లోకి వచ్చే ఫ్రెండ్ని ఎంచుకోవడం చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే 10th అయిపోయి ఇంటర్కి వెళ్తూ ఉంటామో చాలా ప్రీషియస్ ఏజ్, అండ్ దాంతోపాటు అప్పుడే ప్రపంచాన్ని చూస్తారు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎలా ఉన్నా అట్రాక్టివ్గానే ఉంటుంది. ఆ ప్రాసెస్లో మంచా చెడాన్ని కూడా చూసుకోం, అందరితో ఫ్రెండ్షిప్ చేసేస్తూ ఉంటాం. అది కొంతవరకు అయితే పర్వాలేదు, కానీ కొన్నిసార్లు డీప్గా వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకున్న పిల్లల్ని మనం చూసాం. ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే మనం ఎంచుకుంటూ ఉంటామో మన ఫ్రెండ్షిప్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, వీళ్ళు మనకి కరెక్ట్, వీళ్ళు మనకి కెరియర్గా చూసుకున్నా పర్సనల్గా చూసుకున్నా వీళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉంటారు, మనకి హాని కలగదు అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటారు? ఫ్రెండ్షిప్, స్నేహం అనే పదము ఎంత మధురమైనదో అది రాంగ్ పర్సన్స్తో చేస్తే అంత విషాదమైనది. ఎంత అంటే ఎగ్జాక్ట్లీ దట్ ఆపోజిట్ కార్నర్. చాలామంది లైఫ్ ఖచ్చితంగా తల్లి తండ్రి పాత్ర ఎంతనో, గురువులది ఎంతనో, ఆ ఒకటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నవరకు ఆపారు. కానీ ఖచ్చితంగా స్నేహితులది కూడా ఆ పదాన్ని కలపడం చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే ఒకప్పుడు అట్లీస్ట్ టైం ఎక్కువ దొరకక ఏది ఇంటికి వచ్చేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి ఈ ఫోన్స్ లేవో, దూరం ఉండటమో లేకపోతే నడిచి వెళ్ళే పద్ధతి ఉండటమో మూలంగా ఈ స్నేహితుల ఇంపాక్ట్ తక్కువగా, తల్లిదండ్రుల ఇంపాక్ట్ ఎక్కువగా, ఆ తర్వాత తల్లిదండ్రులు చేసే వృత్తులను ఈ పిల్లలు షేర్ చేసుకోవడం వల్ల ఈ స్నేహితులది మధురానుభూతులే, ఏది ఆ స్కూల్లో దొరికిన సంబంధం వరకే ఉండటం వల్ల ఆ స్నేహానికి ఉన్నతమైన స్థానం ఇవ్వడం జరిగింది. కమింగ్ టు దిస్ జనరేషన్, ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ హ్యాస్ బికమ్ హోల్సమ్. ఫ్రెండ్స్ అనేది సమ్ కాదు, ఇప్పుడు హోల్సమ్ అనేది ఓన్లీ ఫ్రెండే. ఒక ఏజ్ తర్వాత అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఏజ్ టీనేజ్ అని కూడా చెప్పలేని పరిస్థితి ఉషా. ఎందుకు అంటే మా ఫ్రెండ్ రమ్మన్నారు, మా ఫ్రెండ్కి ఇష్టం, మా ఫ్రెండ్, అసలు అమ్మ నాన్న అనే పదాల కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ గురించి అనటం అనేది ప్రతి ఒక్కళ్ళ ఇండ్లలో ఫేస్ చేసే సమస్యని. ఆ ఫ్రెండ్స్ వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వెళ్ళటానికి ఒక జానర్ ఉంటే, ఇంకొక జానర్ కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ జనరేషన్ ఏ జెండర్ వాళ్ళన్నా వాళ్ళు ఒకళ్ళు కలిసి ఈ ఒక మనిషిని హెరాస్ చేసి ఒక రకమైన ఇన్ఫీరియర్కి గురి చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, లోన్లీగా ఫీల్ చేయించుకునే వాళ్ళు, ఇలా పెద్ద సబ్జెక్ట్ మనము ఇది ఎపిసోడ్స్గా చేసుకుందాం ఉషా. బట్ ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ని తీసుకుంటే ఫ్రెండ్స్ ఎంత భయంకరమైన రోల్ ప్లే చేస్తారో మనము అర్జెంటుగా మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ దిస్ మన పిల్లలకి. ఐ వాంట్ టు కాషన్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అబ్బాయి కూడా. ఎందుకు అంటే నేను రీసెంట్గా అంటే మూవీస్ చూస్తానా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది బికాజ్ ఆఫ్ బిజీ. మొన్న నేను బేబీ మూవీ చూశాను, హాఫ్ ఎప్పుడో చూశాను, మళ్ళీ నన్ను అనుకోకుండా చూడడం జరిగింది. అసలు అంటే ఎవరెవరు ఏ కోణాల్లో చూసి అమ్మాయిలను చాలా ఘోరంగా పోర్ట్రే చేశారు. ఏమని చేశారు, ఒకళ్ళను ప్రేమించింది, ఒకళ్ళను లైక్ షీ స్పెంట్ టైం విత్ వన్ పర్సన్, ఒక అబ్బాయితో స్పెండ్ చేసింది, ఒకళ్ళని పెళ్లి చేసుకుంది. సో దే ఆర్ ఏ బ్యాడ్, గర్ల్స్ ఆర్ బ్యాడ్ అని ఒకళ్ళు. సో ఇలా యాంగిల్లో నా కోణం కనిపించిన నువ్వు అడిగిన క్వశ్చన్కి ప్రాపర్గా అందులో ఒక బిట్ తీసుకుంటే ఆ అమ్మాయి చాలా చాలా బ్యూటిఫుల్ సోల్. ఎవరు ఆ హీరోయిన్ ఏదైతుందో, అబ్బాయి రియల్ ప్రేమ, వాడు థర్డ్ పర్సన్ ప్రేమించిన అతనిది రియల్ ప్రేమ, కరెక్ట్. ఎవ్రీబడి ఆర్ రియల్. బట్ ఈ రియల్ వాళ్ళని మధ్యలో ఒక ఫ్రెండ్, ఐ థింక్ హర్ క్యారెక్టర్ ఈజ్ సీతా సంథింగ్, ఆ అమ్మాయి మొత్తం పొల్యూట్ చేసి పడేసింది. జస్ట్ బికాజ్ ఓన్లీ వన్ రీజన్. ఎందుకు అంటే ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఎవరైతే థర్డ్ పర్సను కార్నర్ అంటే ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రొటెక్ట్ చెయ్యంగానే తినకి ఎక్కడ లేని అహం అడ్డొస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, గవారా అంటే ఊరమ్మాయి లాగా ఉంది కదా, ఫ్రెండ్షిప్ చేస్తే గనక నాకు అన్నీ రాసి పెడుతుంది, అన్నీ చేస్తుంది అని ఫ్రెండ్షిప్ చేసి తన లైఫ్ని, హోల్ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసింది మొత్తం ఆ క్యారెక్టరే.
ఈ అమ్మాయి ఎంత అమ్మాయికురాలంటే, ఇంత రిచ్ అమ్మాయి, ఇంత అందంగా ఉండి, ఇంత పాష్గా ఉన్న అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందని మురిసిపోయి ఆ అమ్మాయి చెప్పిన ప్రతి మాట, అంటే తండ్రి మాట వినలేదు, ఎవరి ఆ బట్టలు వేసుకొని వచ్చి ఇవన్నీ తీసుకొని వస్తే ఎవడిచ్చాడు అంటే లెక్క చేయలేదు. లాస్ట్కి చిన్నప్పటి నుంచి ప్రేమించిన ఆనంద్ హీరో ఈజ్ లైక్ అ ఫుల్, తనకి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం రియల్గా లోపల. కానీ ఈ బయట వాటికి అట్రాక్ట్ అవ్వడానికి ఈ షో ఆఫ్ అనే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎంత ప్లే చేసిందో ఒకసారి ఊహించండి మీరు. ఆ ప్లే చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎంత భయంకరంగా అంటే, ఒక బ్యాడ్ గర్ల్గా అక్కడి వరకు బాగా నడిచినా యూ గో అండ్ అంటే వెళ్ళి ఆ అబ్బాయితో స్పెండ్ చెయ్యాలి అని ఆ అబ్బాయికి ఆలోచన లేదు, ఈ అమ్మాయికి లేదు. మధ్యలో ఇటు కల్పించింది, అటు కల్పించింది. ఫ్రెండ్ రోల్ అంత ఇంపార్టెంట్ ఉషా. జీవితాలే నాశనం అవుతాయి కొన్నిసార్లు. కానీ అలాంటి ఫ్రెండ్స్కే పడతాం. ఇదే హీరోయిన్కి ఒక అమ్మాయి వేరే ఫ్రెండ్ ఉండింది, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్. అది అలా చెయ్యొద్దు, అలా తీసుకోవద్దు అబ్బాయి దగ్గర అని చెప్తే, నీకు నేనంటే జెలసీ, వీళ్ళందరూ నాతో బాగుంటున్నారని మంచి స్నేహాన్ని దూరం చేసుకుంది. ఎప్పుడు కానీ చెడుకు పవర్ ఎక్కువ. అదే నువ్వు ప్రొద్దున ఏ పూజకోరా ఏ సత్సంగకోరా అంటే ఎవడు రాడు, రాత్రి పబ్బుకి రా పార్టీకి రా అంటే అందరూ వస్తారు. అదే నీకు యాడ్స్, చెత్త వాటికి యాడ్సే అక్కర్లా, మంచి వాటికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. మొన్న కూడా ఎక్కడో విన్నాను నేను, ఏంటి పాలు ఇంటింటికి తిరిగి వెయ్యాలి, ప్యాకెట్ పాలు తాగితే మంచిది, ఇంటింటికి వెయ్యాలి. అదే మందు ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ వెరీ డేంజరస్ అని ఎవ్రీ మూవీ ఎవ్రీ సీన్ వెనకాల రాస్తుంటే అది వినకుండా లైన్లు కట్టి పెద్ద పెద్ద కార్ల నుంచి మొదలు పెడితే, అమ్మాయిల దగ్గర నుంచి మొదలు పెడితే బార్ల ముందు నించొని కొనుక్కునే సంస్కృతికి దిగజారాం. సో మంచిని ప్రమోట్ చేయడానికి ఓపిక కావాలి ఉషా, మంచిని ప్రమోట్ చేయడానికి ఓపిక కావాలి, టాలరెన్స్ కావాలి, అదే ఉద్దేశం వాయిస్ కావాలి. చెడుకు వాయిస్ ఎక్కువైతుంది. ఆ చెడు వాయిస్ తగ్గించడానికి మీలాంటి ప్రయత్నాలు, ఈ మంచి వాయిస్ అనేది ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అని వేస్తూనే ఉంటే ఖచ్చితంగా పిల్లలు మారుతారు ఉషా. సో దీంట్లో మన ఈ స్నేహానికి ఎలా చేయాలి మేడం అన్నారు మీరు. టీనేజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు గర్వంగా ఒక ఫ్రెండ్ని గురించి ఇంట్లో చెప్పగలిగి, ఒక ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చి అలా కూర్చొని గంటలు నీతో మాట్లాడి, నీ మనస్సు వాళ్ళతో మమేకమై, నువ్వు మాట్లాడిన టాపిక్స్, నువ్వు వెళ్ళే నీ ఫ్రెండ్తో వెళ్ళే ప్లేసెస్ ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకి చెప్పుకోగలుగుతావో అది సరి అయిన స్నేహము. ఇప్పుడైతే ప్రపంచానికి ఇంట్లో పేరెంట్స్కి ధైర్యంగా మనం వెళ్ళే ప్లేస్ని, మన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తూ ఉంటాము, ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఉంటాము. ఆ ఫ్రెండ్షిప్కి ఎక్కడ మచ్చ అనేది ఉండదు. అద్భుతమైన కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్కి నీకు అసలు భయం ఉండదు. ఆ ఫ్రెండ్స్ కూడా భయపడతారు. ఏం చెయ్యాలన్నా అమ్మా నాన్నకి నేను కూడా తెలుసు, ఆంటీ అంకుల్కి నచ్చదు, మీ ఇంట్లో నచ్చదు, హోల్గా 2 కుటుంబాలు వీళ్ళ తల్లిదండ్రుల స్నేహము బలపడటము. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ చదువుకి, మంచి బిహేవియర్కి, మంచి లెర్నింగ్కి వెళ్ళే ఫ్రెండ్సా కాదా, అందాలకి, వాళ్ళ కార్లకి, ఇలాంటివి చూసి మాత్రము దయచేసి ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఖచ్చితంగా రామాయణం నుంచి తీసుకుంటే సీతను ట్రాప్ చేయడానికి రావణుడు ఉపయోగించింది కూడా ఏంటి, బంగారు జింకను మాయ. ఆ మాయను క్రియేట్ చేసి సీత అంటే ఎంత పెద్ద, అంటే అలాంటి ఉత్తములను కూడా ట్రాప్ చేసిందే ఇలాంటి ట్రాప్స్. సో ఏదైనా మీకు బట్టల రూపకంగా కానివ్వండి, గిఫ్ట్ల రూపకంగా కానివ్వండి, ఒక ఎంజాయ్మెంట్ అని, డాన్స్ అని, మ్యూజిక్ అని, తాగుడని, ఫ్రీ పార్టీ అని, ఫన్ ఉంటుందని, నైట్స్ ఎక్కడికి అది నీకు రాంగ్ అని నీకు ఇక్కడ కొడుతుంది, ఇట్ ఈస్ ఎ కాషన్, దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. పక్కా హాయ్ హలో మెయింటైన్ ఫ్రెండ్షిప్, బట్ డోంట్ గివ్. ఇంకొంతమంది ఉంటారు, నీదొక మంచి గ్రూప్ ఉంది, నీ దగ్గర ఎవరో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి నిన్ను ట్రాప్ చేస్తారు, నిన్ను కొంచెం సైడ్ చేసి వాళ్ళతో అవుతారు. నువ్వు లోన్లీ అయిన సందర్భాలు, వీళ్ళు చాలా అండర్గోయిన సందర్భాలు అయ్యి, ఉషా ఇది పెద్ద టాపిక్ ఉషా, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళటము, చదువును కూడా దూరం పెట్టడము, రూముల్లో డోర్లు వేసుకొని పెట్టి తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళకి ఈ పాలిటిక్స్ అర్థం కావు, ఈ ఫ్రెండ్స్ ఈ పిల్లల గోల అర్థం కాదు. గమ్ము నుండి చదువుకోవచ్చు కదా, లేకపోతే ఆ పిల్ల మంచిదే కదా, నువ్వే ఇలా చేస్తున్నావు, వెంటనే కూతుర్ని జడ్జి చేస్తారు తల్లిదండ్రులు. అలా చెయ్యకుండా
ఎప్పుడైతే పిల్లలు ముభావంగా ఉంటున్నారో గెస్, ఎప్పుడైతే ఎవరు దోస్తులతో తిరుగుతున్నారో ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదో నెలకొకసారన్నా మీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలవండి నాన్న అని భోజనానికో ఫుడ్కో పిలవండి. నీ పిల్లలు ఏ ఫ్రెండ్స్ని పిలుస్తున్నారు, ఎవరితో వచ్చినప్పుడు ఎలా మెదులుతున్నారు, కీప్ ఎ ఐ ఆన్ దెమ్. నీ పిల్లల కల్చర్ అర్థమవుతుంది, వాళ్ళ కల్చర్ అర్థం. లేటర్ యూ కెన్ కరెక్ట్. ఆ టైంలో ఇలాంటి వాళ్ళ ఏమీ మాట్లాడొద్దు, మెల్లిగా కరెక్ట్ చేయాల్సిన అవసరం. ఇలాంటి శ్రద్ధలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఏ జానర్ లేదు, ఏ జర్నల్ లేదు, ఏ కోచింగ్ లేదు ఉషా. మనం చేసే ప్రయత్నంలో, ఎందుకంటే మన దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే వాటిల్లో మా పిల్ల ఇన్ని రోజులు బాగుంది మేడం, ఇంటర్ కాలేజ్ జాయిన్ అయింది, సడన్గా ఒక 6 months కాలేజ్ ఎప్పుడు పోదామా అని హుషారుగా వెళ్ళింది. 6 months తర్వాత క్వైట్ అయిపోయింది, అన్నం తినడం లేదు, ఇంట్లో రూమ్లో వేసుకొని పెట్టుకుంది, కాలేజ్ అంటే ఎగ్గొడుతుంది, ఒకవేళ కాలేజీకి పోయినా కూడా కాలేజీకి వెళ్ళట్లేదు. ఏమిటి పరిస్థితి అని కనుక్కున్నప్పుడు జరిగినది ఏంటి అంటే ఇదే రీజన్. మేడం వీళ్ళంతా ఫ్రెండ్స్ అనేవాళ్ళు కలిసి నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేసి జోకులు వేయటము, నన్ను హ్యూమిలియేట్ చేయటము అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఎవరైతే అమ్మాయిలు అలా చేస్తున్నారో వాళ్ళకు కూడా మీరు అనుకున్నట్టు మనము ఊరికే ఒక అమ్మాయిని సతాయిస్తున్నాం జోక్గా అనుకుంటున్నారేమో. లేదు లేదు, మీరు ఇంకొక జీవితాలతో ఆడుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు. కానీ మీరు తెలియక చేస్తున్నారు అనుకునే ఏజ్ అయితే ఇప్పుడు లేదు ఉషా. చాలా స్మార్ట్గా చేస్తున్నారు, అటెన్షన్ సీకింగ్ కోసము, ఇంకొక అమ్మాయి అందంగా ఉంటే జలసీ కోసం, అమ్మాయి బాగా చదువుతుంటే జలసీ కోసం, అమ్మాయి అబ్బాయి డామినేటెడ్గా ఉండి హ్యాండ్సమ్గా ఉంటే ఏదో వాళ్ళను చిన్న చూపు చేయాలి అనే ఒక ఇన్ఫీరియర్ తక్కువతనంతో ఉన్నవాళ్లే వీళ్ళకి లేనిది ఇంకొకళ్ళ దగ్గర ఉండటం వల్ల ఉండే జలసీతో క్రియేట్ అయ్యి వాళ్ళ మీద కుట్ర పన్ని ఆ పిల్లలను ఒక రకమైన హెరాస్ చేయటం వల్ల వీళ్ళు అనుకుంటుండొచ్చు ఆ సాడిస్టిక్ సైకో బిహేవియర్ అనేది చిన్నగా ఇన్స్టిగేట్ అవ్వడం జరుగుతుంది ఆ ఏజ్లో. వీళ్ళకి ఇంపాక్ట్ డైరెక్ట్గా పడుతుంది, ఇండైరెక్ట్గా వాళ్ళకి అంతకంటే ఎక్కువగా పడుతుంది. ఇది ఇన్ని రోజు పెట్టి పోషిస్తుంటారు. ఎప్పుడైతే ఈ దయ్యం ఏదైతే లోపల ఉందో ఈ సైకో పర్సనాలిటీకి నువ్వు ఫుడ్ వేస్తుంటావో అది హ్యాపీ అవుతుంది, అంతే కదా. ఎప్పుడైనా నువ్వు ఖచ్చితంగా చూడు, నువ్వు ఈగలో చీమలో వచ్చాయి ఇంట్లోకి, చీమలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అక్కడ షుగర్ ఉంటే వస్తుంది, అక్కడ ఏం లేకుండా నువ్వు ఏదో చేదుదేదన పెడితే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ నువ్వు నీ చెడు ప్రతి ఒక్కళ్ళు చెడ్డవాళ్ళుగా ఎవరు పుట్టరు. మంచి చెడు 2 పర్సనాలిటీస్ లోపల ఉంటుంది. ఏదైతే ప్రిడామినెంట్ క్యారెక్టర్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావో దే ఆర్ బ్యాడ్, ఏదైతే మంచిని డామినెంట్ చేస్తావో అది గుడ్. కాబట్టికే ఖచ్చితంగా మనస్సు మాత్రం చెప్తుంది ఉషా, ఎవరినైనా ప్రపంచంలో మోసం చెయ్యొచ్చు కానీ ఆత్మను మాత్రం మోసం చేసుకోవడం చాలా కష్టం. నీ ఆత్మ చెప్పినప్పుడు వినండి, ఇది తప్పు, ఎక్కడో రాంగ్, ఇమ్మీడియట్గా కిల్ దట్ బ్యాడ్, డోంట్ ఎంకరేజ్. ఇది ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపు పెద్దగా అయిన తర్వాత ఫ్యామిలీలో భార్య అయితే భర్తతోటి, భర్త అయితే భార్యతోటి, లేకపోతే బయట అమ్మాయిలతోటి ఒక సైకో బిహేవియర్, మీ పర్సనాలిటీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఎవరికైతే ఇంపాక్ట్ అయిందో వాళ్ళ జీవితాలు నాశనమై మరో రూపం వల్ల కర్మ అనే ఉద్దేశంతో నీకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఉసురు ఎక్కడికి పోదు ఉషా. ఇమ్మీడియట్గా ఇంతకుముందు భగవంతుడికి పాపులేషన్ తక్కువ ఉండి అలా కొంచెం రిలాక్స్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇదివరకు 1 yearకి ఒకసారి ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు 3 monthsకే కడుతున్నారు. సో ఇప్పుడు దేవుడు కూడా అకౌంట్స్ మంత్లీ సెట్ చేస్తున్నాడు. సో ఫాస్ట్ కర్మ రిటర్న్స్ బ్యాక్. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. స్నేహం చాలా మధురమైంది, అది మీ లైఫ్లో విషాదంగా మారొద్దు అంటే ఆచితూచి స్నేహాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మురుచుకోండి. అలా కాకుండా మీ తల్లిదండ్రులతో కూడా ఆమోదం తీసుకొని, మీ ఏదైతే టీచర్లు కూడా ఇలాంటి వాడితో తిరగకరా అన్నాడు అంటే గురువుకు మించిన దేవుడు మనకి లేరు. సో గురువు తల్లిదండ్రుల మాట వింటూ మంచి స్నేహితులను మనస్సుకు దగ్గరగా చేసుకొని దూరంగా చెడు వాళ్లను దూరంగా పెట్టి ప్రశాంతమైన జీవితం జీవించాలని ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రచిత మ్యామ్. మీరు అన్నట్టుగానే ఆ మూవీలో చూపించింది ఏదైతే ఉందో రియల్ లైఫ్లో చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఎన్నో న్యూస్లు మనం వింటూ ఉంటాం, రెగ్యులర్గా మనం వాటిని కవర్ చేస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇందాక మీరు ఒక లైన్ అన్నారు, పేరెంట్స్ దగ్గర హైడ్ చేయకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఖచ్చితంగా
మంచికి చెడుకి ఖచ్చితంగా వ్యత్యాసం తెలుస్తుంది. కట్ చేసుకునే కెపాసిటీ పిల్ల దగ్గర ఉంటుంది. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.